39,398 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు. పేదలకు కేటాయించిన ఎస్ఐండ్ భూములు వైకాపా నేతలు సీనియర్ అధికారులు కొట్టేశారు. ఆ భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తారని ముందే పసిగట్టిన నేతలు అధికారులు పేదలతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని ఆ భూములను కారు చౌకగా కొనేశారు. అంటే ఒక రకంగా ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి విలువైన 1000 ఎకరాల భూములు సొంతం చేసుకున్నారు. అంతేకాదు నిషిద్ధ జాబితా 22A ఉన్న దాదాపు 9 లక్షల ఎకరాల భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించారు. వ్యవహారంపై మొత్తాన్ని అసాధారణంగా 6 నెలల్లో కానిచ్చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా విషయాలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక తప్పుని దాచాలంటే ఇంకొక తప్పు జరిగింది అన్నది చెప్పాలి అన్నటువంటి ఈ వార్తలో నాకు కనబడుతున్నటువంటి అంశం. గతంలో అమరావతి ప్రాంతంలో అక్కడ భూములు సేకరిస్తామని ఎవరికి చెప్పలా, అసలు ఆ ప్రాంతం అని కూడా ఎవరికి చెప్పలా. ముందు కొనేశారు కొంతమంది, అసైన్డ్ భూములు కూడా కొనేశారు. ఆ తర్వాత అక్కడ అమరావతి అని చెప్పారు నెంబర్ 1. రెండవది అక్కడే అసైన్డ్ భూములకు సంబంధించి వాళ్ళకు జీవో ఇచ్చారు. ఆ జీవోలో వాళ్ళ భూములు తీసుకుంటారు తప్పించి వాళ్ళకి పరిహారం ఏమీ ఉండదు అన్నటువంటి విషయం చెప్పారు. దాంతో వాళ్ళు లబోదీబోం అంటుంటే కొంతమంది వెళ్ళి వాళ్ళ దగ్గర 5 లక్షలకి 10 లక్షలకి కొనేసుకున్నారు భూమి. ఆ తర్వాత ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకే రిజిస్ట్రేషన్లో అని అప్పుడు చెప్పినటువంటిది. అది అప్పుడు కుంభకోణం అన్నటువంటి అంశం. దాన్ని ఇప్పుడు ఈ జగన్ వచ్చాక అసైన్ అనేటటువంటిది ముడిపెట్టే ప్రయత్నం. జగన్ వచ్చిన తర్వాత ఏడాది క్రితమే ఏదైతే 20 ఏళ్లకి పైబడి ఎవరి చేతిలో భూములు ఉంటాయో వాళ్ళకే రిజిస్ట్రేషన్ అని అధికారికంగా చెప్పాడు. చెప్పిన తర్వాత కొంతమంది అమ్మకానికి సిద్ధపడితే వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ అవడం, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతు భూ యజమాను దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని కొన్నారు. అంటే టోటల్గా 39,398 ఎకరాలు కొన్నారు. కాబట్టి ఇది ద్రోహం అన్నటువంటిది. మొత్తం ఎన్ని లక్షల ఎకరాలు? 20 లక్షల ఎకరాలు దగ్గరగా. దాంట్లో 39,398 ఎకరాలు కొంటే అది కూడా రైతు ఇష్టపడి అమ్ముతాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి రైతు తను ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇప్పుడు దీన్ని అసైన్డ్ కుంభకోణం కింద చూపించేటటువంటి ప్రయత్నం, అంతకు మించి ఏం లేదు. ఒకే వార్తని ఎలా ట్విస్ట్ చేయొచ్చు అన్నటువంటి కాన్సెప్ట్. అక్కడేమో మీ భూములు తీసుకుంటాం కానీ పరిహారం ఇవ్వనంటే గతిలేక అమ్మారు. ఇక్కడేమో వీళ్ళకి ముందే జీవో తెలుసు, ముందే చట్టం చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టపడి అమ్మారు. ఎక్కువకి అమ్మారా తక్కువకి అమ్మారంటే ఎక్కువకే అమ్ముతారు, ఇవాళ రేటు ప్రకారమే అమ్ముకుంటారు. అంతేగాని తక్కువకి అమ్ముకోరు కదా. రిజిస్ట్రేషన్ జరిగింది, దాన్ని ఈ కోణంలో ప్రొజెక్ట్ చేశారు. ఓవరాల్గా ఒకటి కరెక్ట్ అనాలంటే ఇంకొకటి రాంగ్ అని చూపించేటటువంటి ప్రయత్నం